కానీ స్థితిలోకి నేను వెళ్ళిపోయాను. సంవత్సరాలుగా నువ్వు చెబుతున్నావు, నేను వింటున్నాను, ప్రార్థన చేయంటున్నావు, చేస్తున్నాను, దేవుణ్ణి అడుగుంటున్నావు, అడుగుతున్నావు, వెతుకుతున్నావు, తట్టు అంటున్నావు, దేవుని తలుపు తడతానే ఉన్నా. నాతో పాటు దేవుని సన్నిధిని వెతికిన వాళ్ళకి సహాయం రాలేదా, అడిగిన వాళ్ళకి జవాబు రాలేదంటే చాలా మందికి వచ్చింది, నేను కూడా ఎరుగుతున్నాను. కానీ నా మీద పగబట్టినట్టున్నాడు ఆయన, నా మీదేమో కక్ష పెంచుకున్నట్టున్నాడు. నా కన్నీళ్లు చూసి దేవునికి కనికరం రావట్లేదు, నా వేదన చూసి దేవుని హృదయంలో స్పందన రావట్లేదు. ఎందుకనన్నా నాకు జవాబు రావట్లేదు. ఏం చేశాడన్నా నాకు దేవుడు, ఎందుకన్నా నా మొర వెంటల్లా దేవుడు అని నేను దొరికితే నన్ను అడిగేయాలని, కడిగేయాలని మీ హృదయంలో, కొంతమంది హృదయంలో ఉంది. అయితే దేవుడు దేవల నేను నీకు చిక్కట్లేదు కాబట్టి బతికిపోతున్నా. దేవునికి స్తోత్రం.